నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి నా మంత్రి పదవే నిదర్శనం. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఇంటిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కార్మిక శాఖ మంత్రి. కడప నందు ఈ నెల 27వ తేదీన జరిగే మహానాడును జయప్రదం చేయండి. ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, భాష్యం ప్రవీణ్ పిలుపు. మదనపల్లి పట్టణంలోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేలు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు నిదర్శనమే తనకు మంత్రి పదవి రావడమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నేడు బెంగళూరు నుండి కడప నందు జరగనున్న మహానాడు కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఇంటికి అల్పాహారం తీసుకోవడానికి ఆగడం జరిగింది. మంత్రికి శ్రీరామ్ చిన్నబాబుతో పాటు ఆయన సోదరుడు యోగేశ్వర్ బాబు, టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు అరుణ్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అనుభవంతో యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ నందు యువతకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శ్రీరామ్ చిన్నబాబు యొక్క కృషి ఎంతో ఉందన్నారు. बस చాలా సంతోషం. కష్టజీవి, నిరంతరం కష్టపడుతూ మరి పార్టీ కోసం రేయి బదులు కష్టపడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు పార్టీ ప్రతి చోట 11 సీట్లకే ప్రతిపక్షం పరిమితమైందంటే అందులో కీలక పాత్ర రాష్ట్ర యోజన తెలుగు యువత అధ్యక్షుడు చంద్రబాబు గారి కష్టం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మాలాంటి యువతని నిరంతరం ప్రోత్సహిస్తూ లోకేష్ గారు ఆయన ఆశీస్సులతో పాటు పెద్ద ఆయన అనుభవం, మరి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కార్యకర్తలైనా సరే ఇంత క్రమశిక్షణగా ఉంటున్నామంటే ఆయన ఆధ్వర్యంలోనే. అలాగే లోకేష్ గారు కూడా ఏ సబ్జెక్టు మీద అయినా సరే అనర్గళంగా మాట్లాడగలిగే తత్వం ఉన్న యువ నాయకులు. ఆయన సారథ్యంలో మరి మేమందరం కూడా కష్టపడి ముందుకు వెళ్దామనే తత్వంతోనే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల్లోనే వస్తా ఉన్నాం. చాలా సంతోషం ఈరోజు చంద్రబాబు గారిని ఆయన మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, నేను ఇక్కడికి ఆహ్వానించడం ఆయన కృతజ్ఞత చెప్పాలి. అయితే మరి ఈరోజు మహానాడు ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించడం 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి మరి కడప జిల్లాలో నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా. అదే ఉత్సాహంతో కేడర్ అంతా కూడా ఊహించిన విధంగా అందరూ తమ ఆనందంతో ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఈ కడప జిల్లా అంతా కూడా పసుపుమయం కాబోతా ఉంది. మరి అందులో నన్ను మంత్రి అవటం నాకు ఎంత ఆనందం కలిగిందో. మరి మహానాడు లాంటి అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా పండగ ఈ మహానాడు. మరి అలాంటి మహానాడులో నన్ను ఈ అలంకరణ పారిశుద్ధ కమిటీ చైర్మన్ గా నియమించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ యొక్క బాధ్యతని
చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు గారికి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థలో మరి ఆయన్ని కో కన్వీనర్ గా నియమించడం, మరి మీ అందరం కూడా కలిసిగట్టిగా ఈ తెలుగుదేశం పార్టీ కోసం మరి జీవితాంతకాలం, నేనైతే జీవితాంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విధేయుడిగా ఉంటూ మరి నిరంతరం ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండమని ఆదేశాలు చెప్తా ఉంటారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ మీ అందరం కూడా, యువత అందరం కూడా మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ప్రతిష్టం చేయడానికి ఎల్లవెల్లా కృషి చేస్తాం. అన్న, పరిమళ మండలాలకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ అనేది లేదు. కార్మికులకు సంబంధించి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా తిరుపతికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద డివిజన్ లో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అనేది కార్మికుల కోసం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కార్మికుల అభిప్రాయం. దానిపైన ఏమైనా ఆ వైపుగా ఏమన్నా ప్రజెంట్ కార్మికులకి హాస్పిటల్ పెట్టాలి అంటే మన ఐపీ హోల్డర్స్, ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ కెపాసిటీ బట్టి 20,000 దాటి ఉంటే కార్మికులు పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగే 3,000 దాటితే డిస్పెన్సరీ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పరిస్థితి బట్టి మేము ప్రతి చోట కూడా సుమారు 30 డిస్పెన్సరీలు పెట్టడం జరిగింది. 7 హాస్పిటల్స్ కూడా మేము అనుమతుల కోసం పెట్టాం. మరి ఇక్కడ కెపాసిటీ ఐపీ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారో చూసి తప్పనిసరిగా డిస్పెన్సరీయా లేకపోతే ఈఎస్ఐ హాస్పిటల్ అనేది కార్డు హోల్డర్స్ని బట్టి ఇక్కడ డిస్పెన్సరీ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ పెట్టడం జరిగింది. గతంలో ఉంది సార్ ఈఎస్ఐ హాస్పిటల్ కాదు అంటే డిస్పెన్సరీ. మాకు అత్యంత ఆప్తుడు, అన్నతో సమానం. ఎందుకంటే ఏ కార్యక్రమం, ఏ కష్టం వచ్చినా కూడా మేము అన్న ఛాంబర్కి పోతే గౌరవంగా చూసుకుంటూ ఏది లేబర్ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించినాడు. ఈ మధ్యనే అన్న బెంగళూరు పర్యటన నుంచి కడప మినీ మహానాడుకు పోతున్నాడు ఇట్లే దారిలో. కాబట్టి అన్న మంత్రి గారిని ఇంటికి ఆహ్వానించడం జరిగింది. అన్న వాసంశెట్టి సుభాష్ అని మన లేబర్ మినిస్టర్ అన్న చిన్న కాలంలోనే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటే తరతరాల వారసత్వాన్ని కాకుండా కొత్త నాయకత్వాన్ని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్నలాంటి ఎంతో మందిని మంత్రులుగా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా రాబో 30 తరాలకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మేము సైన్యంగా పనిచేసేకి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అన్న చాలా సింపుల్ సిటీగా ఉంటాడు. మీ అందరికీ తెలియదు, తెలిసిన విషయం చెప్తున్నా. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రాష్ట్రంలో కూడా మంత్రి అంటే ఎంతో హంగామాగా ఉండే వాతావరణంలో వైసీపీలో చూశాం. కానీ టీడీపీలో క్రమశిక్షణ కలిగిన ఒక సైనికులుగా అంతా పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో అన్న ఇంకా మంచి పదోన్నతులు పొంది భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తమ్ముని కోరుకుంటున్నాను. కడప నందు ఈ నెల 27వ తేదీన జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు నియోజకవర్గ టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కడప నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గ నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి సంఘటితం చేసి కార్యక్రమాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని చెప్పారు. అందరికీ నాయకులకు అందరికీ తెలియపరిచేదానికి మీ అందరూ నడుం బిగించి ముందుకు పోతారని, ముందుకు పోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మన భుజస్కంధాల మీద ఉన్నారని మీకు అందరికీ నిమ్మగలుస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రేపు రాబోయే మహానాడు 27, 28, 29 కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి మదనపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక జనాలు తీసుకుపోయి పార్టీ తరఫున మన మహానాడులో మదనపల్లి నియోజకవర్గంలో అంతమంది అందరూ ఐకమత్యంగా వచ్చి ఈ మహానాడు మీరు ఇచ్చిన ఆదరణ, మీరు వచ్చేసిన ఒక సంఖ్య, అదే రాండి మండల అధ్యక్షుడు గౌడ్ గారు వేదికపై రావాలని కోరుతున్నాం. రండి సార్, లేటు అన్న రాజన్న వేదికపై రాను.
ఏమి ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మొత్తం భారతదేశం ఆయన వైపు చూస్తున్నది, ఆయన పనితీరు పైన చూస్తున్నది. మీకు 5 సంవత్సరాల క్రితం గడిచిన 19 నుంచి 24 వరకు ఎక్కడైనా మేము వేరే రాష్ట్రాలకు వెళ్లి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మేము ఆకాశం వైపు చూసేవాళ్ళం. రాజధాని ఏడుందంటే ఆకాశంలో ఉంది. ఇప్పుడు మీరు గర్వంగా చెప్పొచ్చు 50,000 ఎకరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబోతున్నది. అటువంటి దిక్సూచి కలిగిన ముఖ్యమంత్రి, అటువంటి దిక్సూచి కలిగిన రాష్ట్ర మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మనము ఒక పెద్ద ఆయనకు కానుకగా ఇవ్వాలి. ఆ కానుక ఏమంటే రేపు 29వ తేదీ ఒక పెద్ద బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు మదనపల్లికి వచ్చి 10,000 టార్గెట్ ఇచ్చారు. నేను లేదన్నా 2,000 పెంచి 12,000 చేస్తామని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవ్వమంటారా అంట? ఏమి ఇస్తున్నా? రైట్. ఇంకా మీ ధైర్యమే నా ధైర్యం. అది అందుకోసం ఇప్పుడు మనం దానికి చాలా బాధ్యతగా పనిచేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 11 నెలల్లో మనం అందరం ఒక్కతాటిగా ఒక్కొక్కరిగా కలిసి నిత్యం ప్రజల్లో పనిచేశాము. ఇంకా ఈ రోజు అదే ప్రజలు ఏదైతే మీరు ఏ విధంగా మనం బస్సులు పెడతామో దానికి సక్సెస్ఫుల్ గా మీరు నింపుకొని రాగలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రజల్లో ఇంకా మంచి పట్టుంది. మీరు ప్రజల్లో నిత్యం ఉన్నారు. ప్రజల ఆదరణ మీకు మాకు అందరికి ఉంది, పార్టీ పరంగా ఉంది అని చెప్పి మనం దీనికి గాను ఈ రోజు మీకు ఒక సమర్థవంతంగా మీరు మీ నాయకత్వం బలపరిస్తే రేపు లోకల్ బాడీస్ కి మీకు ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, సర్పంచ్ కి, ఎంపీపీకి మీకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. దయచేసి మీరందరూ దీనికి చాలా బాధ్యతగా, చాలా ఇది ఇంటి పండుగలాగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. రెండో మాటనే లేదు ఎట్టి పరిస్థితిలో. నేను ఎందుకంటే పెద్దలు అన్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా ప్రజలు నాడి తెలుసు. రేపు ఎవరు ఇప్పుడు మాట్లాడతారు, ఎవరు ఎంత మాత్రం సమర్థవంతంగా చేస్తారు, ఎట్లా మొబిలైజ్ చేస్తారు. ఆయన ఇక్కడే ఊరు బయటనే ఒక మొత్తం కెమెరా మళ్ళీ అబ్జర్వేషన్ పెట్టేస్తారు. ఏ వెహికల్లో ఎంతమంది పోతా ఉన్నారు, ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర నిలబడిపోతే ఎప్పుడు అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి స్లో అవుతుందో, ఎన్ని తలలు ఉన్నాయి, ఎక్కడ మనుషులు లేరో తెలిసిపోతాయా లేదా? మళ్ళా చూడండి, మళ్ళా కష్టాలు వస్తాయి నాకు. అది కాకూడదు. ఓకే అన్న, దయచేసి మనం ఎట్లా కూడా కానీ చాలా బాధ్యతగా ఉండాలా, ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలా. ఇప్పుడే చెప్పారు భాషా గారు 12,000 మందిని. దాన్ని మీరు డివైడ్ చేసుకోండి. 3 మండలాలు, 3 మండలాలకి 3 9,000 ప్లస్ ఒక టౌన్ కి వచ్చేసేసి ఒక 5,000, 14,000 అట్లా టార్గెట్ కి పెట్టుకుంటే గానీ మనం 12,000కో 10,000కో రీచ్ అవ్వగలం. అందరూ ఆ టార్గెట్ తో పనిచేయాలని నేను కోరుతున్నానండి. ఒకసారి మనం ఈ మీటింగ్ అయిపోగానే మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఏదైనా ఇంపార్టెంట్ వాళ్ళు 10 మంది వస్తే రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసుకుందాం. మండల వైజ్ ఎన్ని బస్సులు పెట్టొచ్చు, ఎంతమందిని గ్యాదర్ చేయొచ్చు. అట్లానే టౌన్ లో వచ్చేసి వార్డు వైజ్ ఎంతమందిని గ్యాదర్ చేయొచ్చు, ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి, ఏంటి. లంచ్ అది అక్కడ మనకి లంచ్ డిన్నర్ 2 కూడా కడపలో ఏర్పాటు చేస్తారండి. మనం వెళ్లే టైంకి లంచ్ అక్కడ ఏర్పాటు చేస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు డిన్నర్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు. మీకు అది ఇబ్బంది ఏమి ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ అది జనరల్ గా మేము మన పీఎం మోడీ గారు వచ్చారు మన అమరావతి పునఃప్రారంభంకి. వస్తే రాజధానిని ఆనుకొని మీకు ఇప్పుడు కడపకి 120 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది. అట్లనే మాకు అమరావతికి 70 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ పెదకూరపాడు. నా కాన్స్టిట్యున్సీ నుంచి నేను 35,000 మందిని తీసుకెళ్లానండి. 700 బస్సులు పెట్టాను. ప్రతి బస్సుకి నెంబర్ ఇచ్చాను. ప్రతి బస్సుకి నెంబర్, సీరియల్ నెంబర్తో సహా 1, 2, 3, 4 నెంబర్లు ఇచ్చి ప్రతి బస్సుకి ఒక షీట్ కట్టి ప్రతి బస్సుకి ప్రతి విలేజ్ లో మేము ఏం చెప్పామంటే బస్సు ముందు నుంచొని ఒక ఫోటో తీసి పెట్టేవాళ్ళు. మా గ్రూప్ లో మండలం వైజ్ గ్రూప్ పెట్టాము. అట్లానే బస్సులో 50 మంది ఫిల్ అయినా ఒక బస్సుకి 50 మంది పడతారు. 50 మంది ఫిల్ అయిన తర్వాత ఒక ఫోటో తీసి పెట్టేవాళ్ళు. అందరూ స్టార్ట్ అయ్యి ఏ మండలం వాళ్ళు ఆ మండలం ఒక పాయింట్ చెప్తాం, ఆ పాయింట్ దగ్గర నుంచి మూవ్ అవ్వాలన్నమాట. మనం భోజనం ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళం.
ఆ పాయింట్ దగ్గర మా పర్సన్ ఉండి అందరినీ చూసుకొని రెడీ చేసి పంపించేవాళ్ళు. అంత పకడ్బందీగా చేశాం మేము. అంత పకడ్బందీగా చేశాం కాబట్టి నాకు ఇక్కడ అబ్జర్వర్ గా అవకాశం ఇవ్వడం జరిగిందండి. మీరు కూడా ఇప్పుడు మనకి మంచి పేరు రావాలంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పార్టీ వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి మహానాడు ఇది. వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు. నేడు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జన్మదినం అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరం జరుపుకోవడం కాదని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముఖ్యమైన రోజులను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఆయన జీవితాంతం ఆయన పార్టీలో చేరినప్పటి నుండి ఏ ఇబ్బంది యువతకు వచ్చినా, ఏ యూత్కు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి కోసం సుఖ దుఃఖాల్లో అంతా తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి ఆదుకునే వ్యక్తి ఆయన మన హర్షవర్ధన్ రెడ్డి. కాబట్టి అట్లా ఆయన బర్త్డే ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నేను చాలా వరకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా చూడండి, ఈరోజు మేము చెప్పడం ఏమంటే అందరూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో కేక్ కటింగ్ చేసుకుంటారు, వంట చేస్తారు, గ్రాండ్ గా లావిష్ గా అంతా వృధా చేసుకుంటారు, డబ్బు అంతా చేస్తారు. అదేవిధంగా ఆ డబ్బును మనం సేవ్ చేసుకుని ఈరోజు ఇస్తున్నామనే రోగుల కోసం కానీ లేదా బడుగు బలహీన వర్గాలకు మనం ఫైనాన్షియలీ ఆదుకున్నామంటే దానికంటే మంచి బర్త్డే అనేది ఏముండదు. కాబట్టి మేము కూడా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఒకటే పిలిపిస్తున్నాం. మీరు కూడా మీ బర్త్డేలు చిన్నగా కావాలంటే ఎక్కువ కేక్ కటింగ్ చేసి భార్య బిడ్డల సమక్షంలో చేసుకోండి. కానీ మీరు గ్రాండ్ గా చేసుకున్నట్లయితే ఇట్లా హాస్పిటల్స్ లో కానీ, పేదలు కానీ వాళ్ళకి గుడ్డలు పంపిణీ చేసి ఏదో విధంగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కానీ తొలగించి వాళ్ళ ముఖాల్లో కొంచెం సంతోషం తెస్తే దానికంటే మన పుట్టకు, మన బర్త్డేకు సార్థకత అనేది ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాము. ఈ రకంగా గ్రాండ్ గా మనం ఈ రిసెప్షన్ చేసుకోవడము నాయకులకి అందరూ చేస్తారు. మన యూత్ లీడర్ గురించి మేము చేసుకోవడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి అందరూ ఈ రకంగా చేసుకుంటామని చెప్పి ఈ గ్రాండ్ మరోసారి హర్షవర్ధన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత గ్రాండ్ గా చేసినందుకు మన నరిబాబాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గంజాయి కేసులో అరెస్ట్ అయిన 9 నిందితుల్లో ఒకరు పారిపోవడానికి ప్రయత్నం చేయగా అప్రమత్తమైన ఎక్సైజ్ పోలీసులు వెంటనే పట్టుకున్నారు. నిందితుడిని తిరిగి పట్టుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న సమాచారం అందుకున్న బీఎంపీపీ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఎంపీపీ ఈఎస్టీఎఫ్ పోలీసులు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నక్కలదిన్నకు చెందిన మోసే అలియాస్ బన్ను తప్పించుకోగా 9 పట్టుపడ్డారు. వారి నుండి 2 కేజీల 100 గ్రాముల గంజాయిని, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులపై వైద్య పరీక్షల కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నిందితుడు సాయి ప్రసాద్ పరారీ అయ్యేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని తిరిగి పట్టుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలించారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, రమణ, కానిస్టేబుల్ కిరణ్, లవకుమార్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వాడు బన్ను అనే వ్యక్తి వెళ్ళిపోయినాడు సార్. వాడు నన్ను బట్టి చేసి వాడు బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయినాడు సార్. సబ్జెక్టుకి చెప్పాను సార్. కే అనిల్ కుమార్, టీ అనిల్ కుమార్ అంటారు. కాలనీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. भारत माता की जय, भारत माता की जय।
చూడండి యాక్టివ్గా ఉండాలనుకునేవారు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా చాలా మందికి మనం వచ్చే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వివిధ గుళ్ళు కానీ మార్కెట్ యార్డ్ కానీ కొందరికి డైరెక్టర్గా మెంబర్లు ఇవ్వడం జరిగింది. మన మదనపల్లిలోని గుళ్ళో కొంతమందికి మెంబర్స్గా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి. అలాగే వచ్చే 2 నెలల్లో జనసేన పార్టీ మళ్ళీ మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో కూడా ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొని మీకు ఇంటే ఇంట్రెస్ట్ తెలియజేస్తే ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఈ పార్టీ పదవులా లేదా నామినేటెడ్ పదవులు అనేది ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలా. మన పార్టీ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో మెసేజ్ చూసే మీరు అందరూ యాక్టివ్గా ఉండే విధంగా చేయాలి. ఎందుకంటే సంవత్సరం లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు ఇట్లా ఎవరైనా ఆసక్తి ఉన్నా కూడా మీరు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలని అది కూడా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మీరు సర్పంచులు గానో ఎంపీడీసీలు గానో కంటెస్ట్ చేసే విధంగా ఆ అవకాశాన్ని ఖచ్చితంగా పార్టీ కల్పిస్తుంది. మీరందరూ క్రియాశీలక కార్యక్రమాలు కాబట్టి మొదటి ప్రిఫరెన్స్ అనేది మీకే ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా కష్టపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేసి ఇది సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరము జరుగుతోంది. ఈ సభ్యత్వ నమోదుతో పాటు ప్రమాద బీమా అంటే యాక్సిడెంటల్ డెత్ కానీ, యాక్సిడెంట్ ఇంజురీస్ కానీ అయితే డెత్ అయితే 5 lakhs, ఇంజురీస్ అయితే 50,000 ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. మనము సబ్స్క్రిప్షన్తో ఇచ్చే అమౌంట్ కాకుండా అంటే మన మెంబర్షిప్ ఇచ్చే అమౌంట్ కాకుండా దాదాపు 1,500 నుంచి 2,000 రూపాయలు మన అధ్యక్షుల వారు ప్రతి సభ్యునికి ఎగేసి ఆ బీమా అనే దాన్ని చేయడం జరిగింది. మా మిత్రుడు చెప్పినట్టు కష్ట సమయాల్లో కుటుంబానికి అవసరమవుతుంది అనే ముందు చూపుతో అధ్యక్షుల వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా ఈరోజు సభ్యత్వ నమోదు అనే దాన్ని సభ్యత్వ కార్డులు కిట్టు పంపిణీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా జనసేన పార్టీలో ఏ నామినేటెడ్ పదవైనా లేదు రేపు ఏ రకమైనటువంటి కంటెస్ట్ చేయడానికి ఏదైనా సర్పంచులు కానీ ఎట్లకైనా కంటెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రేపు పొద్దున్నే ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదును కంటిన్యూ చేయాల్సింది. అదేవిధంగా తగ్గిన మనకు తోడుగా ఉన్న వాళ్ళను కూడా పార్టీలోకి చేర్చి వాళ్ళని కూడా మనం వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ప్రమాద బీమా 5 లక్షలు డెత్కు, అదేవిధంగా యాక్సిడెంటల్ ఇంజురీస్కి అయితే 50,000 ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కొన్ని నామ్స్ అనేటివి పెట్టింటాయి. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు ఎక్కడైనా జన సైనికుడికి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆపద జరిగినా ఏ యాక్సిడెంట్ జరిగినా వెంటనే పోయి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ ద్వారా ఆ ఎఫ్ఐఆర్ను పార్టీ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ మనం చూసుకొని మన జన సైనికుడా కాదా అనేంత వరకు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి అంటే బయట వాళ్ళకి చేయకూడదు అనేది మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా జన సైనికుడు ఉండాలని పోవడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవుతుంది కాబట్టి మనతో పాటు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క జన సైనికుడు రానున్న సంస్థాగత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో మనకు ఇచ్చిన స్థానాలను గెలిపించుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు.
నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జగదీష్, సోను, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తలు సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇట్లా ఉన్నానమ్మా. ఓకే మిగతా పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక అభిమానంతోనే జనసేన పార్టీ పైన అభిమానం, పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన, ఆయన వ్యక్తిత్వం పైన మనం ఏర్పరచుకున్నటువంటి అభిమానంతో మనము జనసేన పార్టీకి విజిట్ చేయాలని, పార్టీని పటిష్టం చేయాలని శ్రమించే నిస్వార్థమైనటువంటి జన సైనికులు మనం ఉంటాం. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ అందరి సహాయ సహకారాలతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో జరుపుకున్నాం. ఆ సభ కూడా చాలా విజయవంతమైంది. అందుకు సహకరించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే కానీ పక్క రాష్ట్రంలోని కార్యకర్తలకు, జనసేన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం పోయిన సంవత్సరం మదనపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా క్రియాశీలక సభ్యత్వాలు 1050 పైన క్రియాశీలక సభ్యత్వాలు చేసినాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎక్కువ సభ్యత్వాలు చేసేదానికి ప్రయత్నం చేయాలా. అలాగే తొందరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తొందరలో రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా మనకు ప్రభుత్వం కేటాయించినటువంటి ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లు కూడా ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మనం పూర్తిగా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినామో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా మనకు కేటాయించేటువంటి ఎన్ని వార్డులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఏదైనా కానీ మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో మన జనసేనకు కేటాయించినటువంటి సీట్ను గెలిపించుకోవాలని చెప్పేసి మనం అంతా ప్రయత్నం చేయాలా, గెలిపించుకోవాలి కూడా. ఇది మన పట్టుదల. మనం రాను మనం అభివృద్ధి చెందుతూ పోవాలా. మన జనసేన ఇంకా రాను ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి నుంచి మనం ఎంతగానే అభివృద్ధి చెందేదానికి మనందరం కూడా ఖచ్చితంగా పరిశీలన చేయాలి. మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మనకు అనుకూలంగా మనకు చెప్పిన పని కాదని అయినా మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఏదైనా కావాలంటే కూడా ప్రభుత్వం తరఫున మనం అక్కడ అడిగి తీసుకోవచ్చు. మనం ఎలాంటి ఇబ్బంది కూడా మనకు కలగదు. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇది మన జనసేనాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మంచి సమయం, అనుకూలమైనటువంటి సమయం. ఇలాంటి వాతావరణం ఇంకా రాకపోవచ్చు. ఇప్పుడు ఉండే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని క్షేత్రస్థాయిలో మన జనసేనను మనం అభివృద్ధి చేసుకోగలిగితే రాబోయే కాలంలో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందామనేటువంటి ఉద్దేశాన్ని మనం మనసులో పెట్టుకొని ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంతో కలిసిపోతూ జనసేన స్థానికంగా మనందరికీ మనం ఎదురడానికి ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇందుకు సహకరించినటువంటి జన సైనికులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మదనపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ ఐడి కార్డులు, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి మనోగతం అన్న పేపర్ కూడా ఎన్వలప్లో పెట్టి మరీ ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన ఆశిస్తున్నారో, ఏదైతే ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో, ఎలా రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకోవాలా, ఎలా అభివృద్ధిలో మనం రాష్ట్రాన్ని నిలబెట్టాలా, ఎలాగైతే ప్రజలకు అందరికీ తోడ్పడుతూ వాళ్ళందరి కష్టాలని తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మీరు ఇది చూసి చదివి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సభ్యత్వాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా
చాలా కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో మీరు కూడా ఇంకా చాలా మందిని సభ్యత్వాలు చేపించి జనసేనని మదనపల్లిలో ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా మనందరూ కష్టపడదామని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి నా మంత్రి పదవే నిదర్శనం. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. మదనపల్లి పట్టణంలోని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఇంటిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కార్మిక శాఖ మంత్రి. కడప నందు ఈ నెల 27వ తేదీన జరిగే మహానాడును జయప్రదం చేయండి. ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, భాష్యం ప్రవీణ్ పిలుపు. మదనపల్లి పట్టణంలోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.